గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడి సజీవులుగా తిరిగి మరోమారు మీ సన్నిధికి చేర్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రయాణాలలో, మా ఆరోగ్యం విషయంలో, మా ఆయుష్ విషయంలో మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మమ్మల్ని మాత్రం సజీవులుగా ఉంచి తండ్రి మీ సన్నిధిలో మీ వాక్యం వినడానికి కృప చూపుతున్నారు. మీ ప్రేమను బట్టి స్తోత్రాలు తండ్రి. మా జీవితము పరలోకానికి సిద్ధపడాలి అంటే మేము నేర్చుకోవలసినవి, వినవలసినవి అనేకమైన సంగతులు ఉన్నాయి కనుక మిమ్మల్ని కాపాడుతూ మీ వాక్యాన్ని అందిస్తున్నారు. మీ ప్రేమను బట్టి మమ్మల్ని రక్షించుకోవాలన్న మీ తపనను బట్టి స్తోత్రాలు తండ్రి. లోకము నాశనం వైపు పరుగులు పెడుతుండగా తండ్రి, మేము మీ వాక్యాన్ని పట్టుకుని జీవం వైపు పరుగులు తీసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాము. మనము బైబిల్ నేర్చుకుంటున్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అందులో మొదటి 2 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 3వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ప్రధానమైన ఉద్దేశాన్ని గడిచిన 2 అధ్యాయాలు మీతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. పౌలు గారు సంఘాలని కట్టడమే కాకుండా సంఘము ఎలాంటి కార్యక్రమంలో ఉండాలి, సంఘము ఏం చేయాలి అన్నది దిశానిర్దేశం సంఘానికి చేయడానికే పత్రికలు రాశాడు. ఆ పత్రికల్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒక పత్రిక అయితే, ఇందులో మొదటి అధ్యాయం అంతా మీరు పని ప్రారంభించారు, జాగ్రత్తగా ఆ పనిని కాపాడుకోండి అని చెప్తాడు. మొదటి అధ్యాయం చివరిలో మనకి దేవుడు శ్రమలను అనుగ్రహించాడు అని కూడా చెప్తాడు. 2వ అధ్యాయానికి వెళ్ళిపోయేసరికి, నేను వచ్చిన వారం మీరు విన్నారు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన ఎప్పుడూ కూడా ఇతరుల గురించి ఆలోచించాడు, ఇతరులను రక్షించాలనుకున్నాడు. దానికోసం ఆయన పరలోకపు త్యాగాన్ని 2వ అధ్యాయంలో ప్రారంభంలో పౌలు గారు వివరిస్తారు. అది మనం పోయిన వారం, నేను వచ్చిన వారం మీకు అవన్నీ నేర్పించాను. చివరికి మన 3వ అధ్యాయంలో ప్రారంభానికి వెళ్ళిపోతే, సంఘంలోకి చేర్చబడిన క్రైస్తవుడు క్రీస్తులో ఎలా ఉండాలి, ఎలాంటి కార్యక్రమాలలో ఆనందించాలి, సంతోషించాలి, అతిశయించాలి అన్నది ఈ 3వ అధ్యాయం ప్రారంభపు మాటల్లో తేల్చేస్తాడు ఆయన. 3వ అధ్యాయం ప్రారంభపు మాటలను చూస్తే, మెట్టుకు నా సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులు మీకు వ్రాయుటకు నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము అన్నాడు. మీకు అది క్షేమకరము అన్నాడు. అంటే ప్రభునందు ఆనందించటం మనిషికి క్షేమకరం అంట. ఇప్పుడు మనం ప్రభునందు ఆనందించటం అంటే ఏంటి? ఆయన ముగింపులో, 2వ అధ్యాయం ముగింపులో, నాకు అనేకమైన శ్రమలు వస్తున్నాయి. మీకు ఆ వచనం జ్ఞాపకం చేసుకోవాలా. 14 వచనం, 2వ అధ్యాయం 14లో ఏమంటాడు? 14 కాదు, 17. 2వ అధ్యాయం 17లో, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయిబడ్డునను, నేను ఆనందించి అందరితో కూడా సంతోషింతును అన్నాడు కదా. అంటే సేవలో నా ప్రాణం పోతున్నా, సేవలో నాకు శ్రమలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా నాకు సంతోషమే, ఆనందమే అన్నాడు.
మీరు కూడా నాలాగే ఉండండి, మీరు కూడా నాలాగే సంతోషించండి. అదే కదా తర్వాత మాట, ఇటువలే 18 అంటాడు, ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించండి. టోటల్గా పౌలు గారు ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, మీరు ప్రభువునందే ఆనందించండి. అది శ్రమ వచ్చినా ప్రభువునందే ఆనందించండి. ప్రభువే కాల మిమ్మల్ని సంతోషపరిస్తే నన్ను ప్రభు సంతోషపెట్టాడు అని ప్రభువునందే ఆనందించండి. క్రైస్తవుడి జీవితం తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ప్రభు నన్ను రక్షించిన వాడు, ఆయన కొరకు నేను ఏం చేస్తున్నాను, ఆయన మాటల్లో నేను ఎంతవరకు బ్రతుకుతున్నాను అని ప్రభునందు ఆనందపడుతూ బ్రతికే జీవితాలు కావాలి అన్నది పౌలు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనం లోకం ఆనందిస్తే చివరికి అది నరకంగా మారిపోతుంది, పాతాళంగా మారిపోతుంది. మీకు అర్థం కాడని చెప్తాను. ఈరోజు సండే కదా, సండే అనేసరికి ఈరోజు బయట ప్రభువుని నమ్మని వారి ప్లాన్స్ ఎలా ఉంటాయి చెప్పండి. ఈరోజు వాళ్ళు సాటర్డే రోజు నుంచే ప్లాన్ వేసేసుకుంటారు. సాటర్డే రాత్రి పలానా పబ్కి వెళ్ళాలి, లేదా ఆ సినిమాకి వెళ్ళాలి. ఎందుకంటే తెల్లవారు సెలవు కదా, లేట్గా లేచినా పర్వాలేదు. సో రాత్రి సినిమాకి వెళ్ళిపోవాలి, ఉదయం ఆలస్యంగా లేవాలి, లేచిన తర్వాత ఏదో రెస్టారెంట్కి వెళ్ళాలి, బిర్యానీ తినాలి, ఆ తర్వాత పార్కుకి వెళ్ళాలి, లేదంటే ఆ తర్వాత మరో సినిమాకి వెళ్ళాలి, లేదంటే చుట్టాల ఇంటికి వెళ్ళాలి, బంధువుల ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు అలా వాళ్ళ వాళ్ళ ఆనందాలను ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళు అలా ఆనందిస్తారు. వాళ్ళకి ప్రభు లేడు, రక్షణ లేదు, పరలోకం తెలియదు, పాతాళం తెలియదు. ప్రాణం పెట్టిన ప్రభు ప్రేమ వాళ్ళకి అర్థం కాలేదు కనుక లోక సంబంధమైన విషయాల యందు ఆనందించడానికి తహతాలాడుతూ ఉంటారు. కానీ పౌలు గారు, మీరు నన్ను చూడండి, సేవలో ప్రాణార్పణంగా నేను పోయబడుతున్నా కూడా నాకేమీ బాధ లేదు, దాని యందు నేను సంతోషించి ఆనందిస్తున్నాను. మీరు కూడా నా అలాగే సంతోషంగా ఆనందంగా ప్రభు పనిలో ఆనందించండి, సేవలో ఆనందించండి అన్నాడు. నిజంగానండి, అది అంటే మనకి ఎక్స్పీరియన్స్ లేక ఆ ఆనందం మనకి దొరకదు. కానీ ఒకసారి మీరు ప్రభునందు ఆనందించడం కనుక ఎక్స్పీరియన్స్ అయ్యారనుకోండి, దాంట్లో నుంచి బయటకు వచ్చి లోక సంబంధంగా ఏ ఆనందమో కూడా మీకు ఆనందంగా అనిపించదు. మాకు ఈ మధ్యకాలంలో మరీ పిల్లలు మాట్లాడుతుంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది ఇది. గత 15-20 రోజులుగా మా షెడ్యూల్ ఏంటంటే, ఉదయాన్నే లేచిపోవటం, మందిరం దగ్గరికి వెళ్ళిపోవటం పనికి, అర్ధరాత్రి 1, 12, 2, 3 గంటల వరకు కూడా చేసాం. ఆ టైం వరకు పని చేయటం, మళ్ళీ ఇంటికి వెళ్ళటం, ఆ టైంలో స్నానం చేయటం, ఆ టైంలో పడుకోవటం, మళ్ళీ 9 గంటలకు 8 గంటలకు లేవటం, మళ్ళీ డ్రెస్ వేసుకోవటం, మళ్ళీ పనికి వచ్చేయటం. ఓ కోలాహలం, ఆనందం, జనము. నిజంగా అందరూ అన్నయ్య ఇంకా పని ఉంటే బాగుంది అన్నయ్య, ఏదో వెలితిగా ఉందా అంటున్నారు అందరూ. అంటే ఆ మందిరపు పనులు అందరం చేయడానికి అలవాటు పడిపోయి శరీరంలో బాధలు వచ్చేవి. నేను రోజు చాలా రోజులు నాకు అలవాటు లేక డోలో ట్యాబ్లెట్ వేసుకుని పడుకునేవాడిని, లేదంటే నిద్ర పట్టేది కాదు, కాళ్ళు చేతులు లాగేసేవి, బాగా జ్వరం వచ్చినట్టు అయ్యేది. శ్రమ శరీరానికి వస్తున్నా సరే, అక్కడ దేవుడు పని జరుగుతున్న ఆనందం ఈ శ్రమను దాచేసింది, ఈ శ్రమను బయటికి రానివ్వలేదు, ఈ శ్రమ మాకు శ్రమ అనిపించలేదు. ఇప్పుడు పనంతా అయిపోయిన తర్వాత అందరూ అంటున్నారు, ఇంకా కొద్ది రోజులు ఉంటే బాగుందన్న, ఏదో వెలితిగా ఉంది. వంట చేసే ఆడపిల్లలు కూడా అంటున్నారు, మేము పనికి వెళ్ళి వచ్చేసి రోజు అందరికీ భోజనాలు ఉండేవాళ్ళం, ఏదో వెలితిగా ఉంది, భోజనాలు, వంట లేదా, పని లేదా అన్నట్టుగా ఉంది. అంటే పనికి అలవాటు పడిపోయి అందులో ఆనందపడటం అలవాటు అయిపోయిన తర్వాత ఆ పని పోగానే ఏదో వెలితిగా ఉంది అందరికీ. మా అందరికీ స్పెషల్గా ఒక 15 మంది రోజు కంటిన్యూ కష్టపడ్డాం. వాళ్ళందరికీ అప్పుడైపోయిందా అన్న వెలితి కనపడుతుంది. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, అలా ప్రభునందు ఆనందించటం, ప్రభు పనిలో ఆనందించటం మనకు అలవాటైపోయినప్పుడు ఇక లోక సంబంధమైన ఆనందాలు అనిపించవు. కనుక ఏదైనా కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. అదే చెప్తాను నేను. మీరు ప్రభునందు ఆనందించండి అన్నాడు. ఒకసారి ఎలా ఉంటుందండి, మనకి కష్టమైన నష్టమైన ట్రై చేద్దామని మీరు లోకాన్ని విడిచిపెట్టి ప్రభు పనిలో కష్టపడటం నేర్చుకున్న తర్వాత ఇక దాంట్లో వచ్చే ఆనందం ముందు మీకు ఇంకేమి చేయాలనిపించదు. అది పౌలు గారు ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాడు. ప్రాణార్పణంగా నా సేవలో నా ప్రాణాలు పోతున్నా సరే నాకు సంతోషమే, ఆనందమే. మీరు కూడా ఇలాంటి ఆనందాలే పొందుకోండి అన్నాడా 17-18లో. ఇప్పుడు 3వ అధ్యాయం ప్రారంభంలో అదే జ్ఞాపకం చేస్తాడు. మళ్ళా 3వ అధ్యాయం ప్రారంభంలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? మెట్టుకు నా సహోదరులారా,
ప్రభువునందు ఆనందించండి. అది అది అంటే ప్రభు పనిలో ఆనందించండి, ప్రభు కొరకు కష్టపడుతూ ఆనందించండి, ప్రభు కొరకు నిందలు మోస్తూ ఆనందించండి, ప్రభు కొరకు త్యాగాలు చేస్తూ లేమిలో ఉంటూ ఆనందించండి, ప్రభు కొరకు త్యాగాలు చేస్తూ ఆ త్యాగం వల్ల మీకు వచ్చే కష్టంలో నేను ప్రభుకు త్యాగం చేశాను అందుకే నాకు ఈ కష్టం వచ్చింది ఆనందించండి. ఇలాంటి ఆనందాలు నేర్చుకోండి, ప్రభునందు ఆనందించడం నేర్చుకోండి. కానీ ఈరోజు మనుషులకి కొత్త బట్టలు కొనుక్కుంటే ఆనందం, స్వీట్లు తింటే కొంతమందికి ఆనందం, బిర్యానీ తింటే కొంతమందికి ఆనందం, బంధువుల ఇంటికి వెళ్తే కొంతమందికి ఆనందం. ఇవన్నీ మనుషులుగా సహజంగా మనకున్న ఆనందాలు. మరి ప్రభువునందు ఎప్పుడు ఆనందిస్తాము? ఇవన్నీ నువ్వు ఆనందించావు ఆల్రెడీ, నీకు తెలుసు. ఇప్పుడు ప్రభువునందు ఆనందించటం ఇది ఎవరికి రావటం లేదు, ఇది ఎవరు ఆలోచించటం లేదు. ప్రభువునందు ఆనందించండి, అది మీకు క్షేమకరము అన్నట. నేను మాట్లాడుతాను. లోకంలో మీరు దేని ఎందైనా ఆనందించండి, అది మనకి చివరికి క్షేమకరంగా మారదు, శాపకరంగా బాధాకరంగానే మారుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్ మనకి బిర్యానీ ఫేమస్ కదా, బిర్యానీకి అలవాటు పడిపోయాం అనుకోండి. మనం బిర్యానీ తింటేనే మనకు ఆనందం వస్తుంది అనుకోండి. రోజు బిర్యానీ తింటున్నాం, చివరికి అది ఆనందంగా మారుతుందా, శాపంగా రోగంగా మారుతుందా? మీరు ఆలోచించండి. కొద్ది కాలానికి మసాలా ఎక్కువైపోయి కడుపులో గ్యాస్ ట్రబుల్ పుట్టేసి ఇక అల్లకల్లోలం అయిపోద్ది, మన ఆరోగ్యం అంతా ఆరోగ్యం పాడైపోద్ది. లోకంలో దేని యందు నువ్వు సంతోషించినా చివరికి అది నీకు బాధాకరంగానే మారుతుంది. నిన్న మొన్న ఒక వీడియో చూసానండి నేను. బిగ్ బాస్ అనే ఒక హౌస్ ఉంటుంది. ఆ హౌస్లోకి వీళ్ళు వెళతారు, ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏదో చేస్తారు లోపల, నేను చూడడం కానీ అవి పెద్దగా. అయితే ఆ బిగ్ బాస్ విన్నర్ యొక్క ఇంటర్వ్యూ చూశాను ఒకటి నేను. అతడు రైతు కొడుకట. నేను రైతు కొడుకుని, నేను ఇందులో కనుక విన్ అయ్యాను అంటే మొత్తం మీకు పంచేస్తాను అన్నాడట. ఆ మాట అందరికీ నచ్చి ఇడేదో మంచోడు అనుకుని మొత్తం మీద అతను గెలిపించారట. నిన్న ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడు అంటే, నాకు వాళ్ళు 50 లక్షలు ఇస్తారేమో పంచుదాం అనుకున్నాను, తీరా చూసరికి 50 ఏమో ఏదో కమిషన్ ఏదో చెప్పాడు, అది పోగా 35 లక్షలు ఇస్తామని చెప్పారట. మొదట 35 లక్షలు ఇస్తామని చెప్పి దాంట్లో మళ్ళీ జిఎస్టీ అని 40% ఏదో కట్ చేశారట. హౌస్లో ఉండగా ఏదో కారు ఇచ్చారట, దాని కారుకి ఏదో ట్యాక్స్ అని కొంత కట్ చేశారట, ఏదో గిఫ్ట్కి కొంత కట్ చేశారట. నాకు చివరికి వచ్చింది 5 లక్షలు 4 లక్షలు వచ్చినాయి అండి, నేను 50 లక్షలు పంచుతానని చెప్పాను, అందరు నా మీద పడిపోతున్నారు, నన్ను క్షమించండి, నా దగ్గర డబ్బులు లేవు అంటున్నాడు. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, బిగ్ బాస్లో ఉన్నప్పుడు 50 లక్షలు వస్తుందన్న ఆనందం ఇప్పుడు ఆనందంగా మారిందా, బాధగా మారిందా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సో లోకంలో నువ్వు దేన్ని ఆనందం అనుకున్నా చివరికి నీకు అది బాధగానే మారుతుంది. కొంతమంది మనుషులను బట్టి ఆనందిస్తూ ఉంటారు. మనుషులను బట్టి ఆనందించడం వల్ల మంచిదే, మనుషులు బట్టి ఆనందించడం. కానీ మనుషులు ఎప్పుడు నీకు ఆనందాన్ని ఇస్తారా? బాధలు పెడతారు. వాళ్ళు కొట్టే దెబ్బకి మనం తేరుకోవడానికి చాలా కాలం పడుతుంది. మనుషులు కొట్టే దెబ్బలు ఉంటాయండి. మాకు సేవలో ఉన్న మాకు ప్రత్యక్షంగా అనుభవం. చాలా దెబ్బలు తినున్నాం, మేము చూసున్నాం. వీడు ఎలాంటోడా తెలియగానే చివుకుమంటూ ఉంటుంది. మనకు తెలియకుండానే మన వెనకాల పాడు చేస్తూ ఉంటారు, నాశనం చేస్తూ ఉంటారు, మనల్ని బ్యాడ్ చేస్తూ ఉంటారు. ఆ దెబ్బలు తింటున్నప్పుడు మొదట్లో వాళ్ళని బట్టి ఆనందిస్తాం, తర్వాత వాళ్ళ దెబ్బ కొట్టగానే బాధపడతాం. ఇప్పుడు నేను మాట్లాడుతాను, దేవుడు పనిలో, దేవుడి సన్నిధిలో, దేవుడి వాక్యంలో ఆనందించడం మనకు అలవాటైపోతే ఈ అలవాటు ఎప్పటికైనా మనకి బాధగా మారుతుందా? మీరు ఆలోచించండి. బాధగా మారే అవకాశం ఏమైనా ఉందా? అస్సలు లేదు. దేవుడి వాక్యం ఎప్పుడూ పరిశుద్ధతనిస్తుంది, దేవుడి పని ఎప్పుడు పరలోకాన్ని ఇస్తుంది. దేవుని యందు భయభక్తులు ఎప్పుడు పాపం వైపు మనం వెళ్లకుండా, ఈ లోక సంబంధమైన కష్టాల్లో మనం కూరుకోకుండా కాపాడుతుంది. సో దేవుడికి సంబంధించినవన్నీ నీకు క్షేమం, దేవుడికి సంబంధించినవన్నీ నీకు మేలు. లోకంలో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ఎప్పటికైనా నీకు శాపము. అది పౌలు గారు చెప్తున్నాడు. కనుక నా మాట బాగా ఆలోచించుకోండి. నాలా మీరు ప్రభునందే ఆనందించండి, నాలా మీరు ప్రభునందే సంతోషించండి. నిజంగానండి, సేవకుడు తాను తన జీవితాన్ని పనంగా దేవుడి కొరకు పెట్టి నాలా మీరు ఉండండి అంటున్నాడు. తన జీవితాన్ని కళ్ళ ముందు పెడుతున్నాడు. నా జీవితాన్ని చూడండి ఒకసారి అంటున్నాడు. సో అలా ఈరోజు ఏ బోధకుడైనా,
తన జీవితం మొత్తం ప్రభుకి పనంగా పెట్టి తాను బ్రతుకుతూ ప్రజల్ని బ్రతకమని చెప్పాలి. కానీ అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఎక్కడున్నారు? నేను ఒక సభకి వెళ్ళాను. వేరే పాస్టర్ గారు పిలిస్తే సభకి వెళితే వేదిక మీద నేను కూర్చున్నాను. వేదిక మీద ఆయన యాంకరింగ్ చేస్తున్నాడు. వేదిక మీద వాళ్ళ పిల్లోడిని కూర్చోబెట్టాడు. ఆ పిల్లోడిని కూర్చోబెట్టండి, అది దేవుడి సన్నిధి. ఆ పిల్లోడిని కూర్చోబెట్టి వాడిని ఆడుకోమని యూట్యూబ్లో ఏవో వీడియోలు ఆన్ చేసి ఇచ్చారు అడిగి. సభ జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది. పాస్టర్ గారు ఏమో యాంకరింగ్ చేస్తున్నాడు. కొడుకు ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడే కూర్చుని వీడియోలు చూస్తున్నాడు సెల్ ఫోన్లో. వీడియోలు చూస్తూ పాస్టర్ గారు ఏమంటున్నారు తెలుసా? సెల్ ఫోన్లు మనకి చాలా ప్రమాదం అంటున్నాడు. ఇప్పుడు చూసేవాడికి ఎలా ఉంటుంది చెప్పండి? అది అసలు ఆ జీవితం ఆ మాట చెప్తున్న విశ్వాసులకి ఏమైనా ఉపయోగపడుతుందా? కుర్రోడికి నువ్వు ఫోన్ ఇచ్చి సెల్ ఫోన్ ప్రమాదం అంటే తీసుకునే వాళ్ళు ఎలా తీసుకుంటారు? అది మీకు అర్థమవుతుందా? కనుక పౌలు గారు ఇలాంటి డమ్మి సేవకుడు కాదు. ప్రాణార్పణంగా తన ప్రాణాలు ప్రభు కొరకు పెట్టి, జీవితాన్ని పనంగా పెట్టి సేవ చేస్తూ, ఇదిగో నేను దేవుడి యందు ఉన్నాను, సేవనందు ఉన్నాను, ఇది నాకు క్షేమంగా మారింది, సంతోషంగా మారింది, మీరు కూడా అలాగే నాలా దేవుడి యందు సంతోషించే స్థాయికి మీరు ఎదగండి అన్నాడు. నిజమండి. సేవ ఎంత ఆనందాన్ని ఇస్తుంది అంటే, శరీరంలో బలహీనతలు ఏర్పడతాయి, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కానీ ఆ సేవ ద్వారా ఏర్పడుతున్న ఆత్మీయులు, ఆ సేవ ద్వారా బలపడుతున్న విశ్వాసులు, ఆ సేవ ద్వారా ఇంకా మేము బైబిల్ నేర్చుకోవాలని ఉందన్న ఆలోచన, నిజంగా ఇవన్నీ వింటున్నప్పుడు అండి చాలు దేవా ఈ జీవితానికి అనిపిస్తూ ఉంటుంది. మొన్న ఒక కర్ణాటక ప్రాంతానికి నేను వెళ్ళి సభలో మాట్లాడాను. నిన్నగాక మొన్న అక్కడ ప్రసంగం చెప్పిన తర్వాత ఒక యవనస్తున్న దగ్గరికి వచ్చాడు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి, అన్నయ్య ఈరోజు ప్రసంగం విన్న తర్వాత దేవుడు నాకు చాలా బాగా అర్థమయ్యాడు, దేవుడి విషయాలు చాలా బాగా అర్థమయ్యాయి. మీరు అక్కడ కొద్ది రోజులు మాకు ఏమైనా క్లాసులు పెట్టి నేర్పిస్తానంటే మొత్తం బైబిల్ నేర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా, మీ దగ్గరికి వస్తాము, మాకు బైబిల్ నేర్పండి అన్నాడు. నిజంగా చేసిన ప్రయాణము, వచ్చిన అలసట అంతా కూడా ఆ ఒక్క అబ్బాయిని బట్టి నాకు పోయింది. అంటే దేవుడిని ఎంతగా హత్తుకుంటున్నాడు, దేవుడి వాక్యాన్ని ఎంతగా హత్తుకుంటున్నాడు. సో ఇలాంటి ఆనందాలు, సంతోషాలు ప్రభు మనకి ఇస్తున్నప్పుడు సేవలో, దేవుడి పనిలో ఆనందించే ఆ భాగ్యం మనకి దక్కుతుంది. అది చెప్తున్నాడు, మీరు ప్రభువునందు ఆనందించటం నేర్చుకోండి. శరీర సంబంధమైన విషయాలలో ఆనందించటం మీకు క్షేమం కాదు. ఇక్కడి నుంచి అదే చెప్పుకుంటూ వెళ్తాడు. మీరు చదువుకుంటే అర్థమవుతుంది. ఒక మాట మాత్రం నేను చదివిస్తాను. తర్వాత మాట ఏమన్నాడు చూడండి, 2వ వచనం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి, ఈ చేదలను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక, అది చూడండి, శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే, శరీరాన్ని బట్టి అతిశయించకండి. ఆ రోజు పాపం ఫిలిప్పీ సంఘంలో యూదులు కూడా ఉన్నారు, ఇశ్రాయేళ్లు కూడా ఉన్నారు. వాళ్ళ అతిశయం ఏంటి తెలుసా? ఇదిగో మేము మొదటి నుంచి దేవుని పిల్లలు, మాకు సున్నతి ఉంది, మేము సున్నతి చేయించుకున్నాము, సో మేము మీకంటే గొప్ప వాళ్ళం అని అన్ని జనుల్లో నుండి ప్రభువులోనికి వచ్చిన వాళ్ళను వీళ్ళు హేళన చేస్తున్నారు. లేదు, వీళ్ళేదో గొప్ప వాళ్ళుగా వాళ్ళ ముందు ప్రజెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు అంటున్నాడు అసలు సిసలైన సున్నతి యేసుక్రీస్తుల వారిని ఆత్మతో ఆరాధిస్తున్న మనకే జరిగింది. సో శరీర సంబంధంగా నేను యూదుడిని కదా, శరీర సంబంధంగా నేను ఇశ్రాయేల్లో పుట్టాను కదా, నేను అబ్రహాం సంతానం కదా అని ఈ శరీర సంబంధమైన వాటిని బట్టి మీరు అతిశయపడకండి అన్నాడు. ఈరోజు మనుషుల్లో అదే కదా ఉంటుంది. అతనికి మంచి ఉద్యోగం ఉందనుకోండి, దాన్ని బట్టి అతను ఏం చేస్తూ ఉంటాడు? అతిశయిస్తూ ఉంటాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, ఇంకెలాగ ఉంటుంది? అతిశయం మరి ఎక్కువగా ఉంటుంది. అదే లోక సంబంధంగా ఏదైనా అధికారం ఉందనుకోండి, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, లేదంటే ఒక కార్పొరేటరో, లేదంటే ఒక ప్రెసిడెంటో, ఇలాంటి లోక సంబంధమైన అధికారాలు ఉంటే ఆ అధికారాన్ని బట్టి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అధికారాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అతిశయిస్తూ ఉంటారు. సో శరీర సంబంధమైన విషయాలలో అతిశయించటం అనేది క్రైస్తవుడికి తగదు.
అందాన్ని బట్టో, చదువును బట్టో, ఉద్యోగాన్ని బట్టో, డబ్బును బట్టో, లేదా వెనకాల ఉన్న మనుషులను బట్టో, కులాన్ని బట్టో, ఏదైనా సరే లోక సంబంధంగా, శరీర సంబంధంగా దేనిని బట్టి మనం అతిశయిస్తున్నా అది మనకి మంచిది కాదు. అలాంటి స్వభావం మనలో ఉండకూడదు. అది క్రైస్తవుడి స్వభావం కాదు అన్నాడు. అంటూ ఒకవేళ శరీరాన్ని బట్టి అతిశయించాలి అంటే మీ అందరికంటే ఎక్కువ నేను అతిశయించగలుగుతాను. ఎందుకంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ నాకే ఉన్నాయంటాడు ఇప్పుడు కింద నుంచి. నేనేమి సామాన్యుడిని కాదు. బెన్యామీను గోత్రంలో పుట్టాను. నేను ఇశ్రాయేలుని. నేను సున్నతి చేయించుకున్నాను. గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నాను. అంతేకాదు ఆ రోజు ధర్మశాస్త్రాన్ని యొక్క విశిష్టతను, ధర్మశాస్త్రం యొక్క గొప్పతనాన్ని చాటాలి అని నన్ను పెద్దలు ప్రేరేపించటం వల్ల ఆ రోజు క్రైస్తవులను తిట్టాను, కొట్టాను, కొంతమందిని అయితే చంపాను నేను. శరీర సంబంధంగా నేను యూదుడినని, నా యోధ మతాన్ని నిలబెట్టుకోవడానికి నేను అన్ని కష్టాలు పడ్డాను, అన్ని శ్రమలు పడ్డాను, అన్ని విషయాలు నేను జరిగించాను శరీర సంబంధిగా. బాగా వినాలి. ఇదంతా నేను శరీర సంబంధిగా జరిగించాను. అలాగని నేను పేదవాడిని ఏం కాదు. నాకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, చాలా ఉన్నాయి. కానీ ఇవేవి కూడా నాకు అతిశయంగా శరీర సంబంధమైనవి ఏవి నాకు కనపడలేదు. నా ప్రభు నిమిత్తము ఆ శరీర సంబంధమైన వాటన్నిటినీ కూడా నష్టంగా నేను వదిలేశాను అంటాడు. చదువుదామే, మీకు అర్థమవుతుంది. 4వ వచనం. కావలియునంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను ఆ శరీరమును ఆస్పాదము చేసుకున్న ఎడల నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమై పరిసయ్యుడనై ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము యందు నీతి విషయమై అనింద్యుడనై ఉంటిని. 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములయుండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఇది చూడండి, శరీర సంబంధమైనవన్నీ కూడా నేను వదులుకున్నాను, వాటన్నిటిని నష్టపరుచుకున్నాను. అది ఆస్త, ఆ రోజు పరిసయ్యుడిగా నాకు వచ్చిన హోదాన, ఆ రోజు నాకు తాకీదులు ఇచ్చి అధికారం ఇచ్చి క్రైస్తవులు హింసించని నాకు అధికారం ఇచ్చి, ఆ రోజు ఏ పని చేయడానికైనా నాకు గవర్నమెంట్ వలన వచ్చిన అధికారాలన్నీ కూడా నేను వదులుకున్నాను. నేను అవన్నీ నష్టపరుచుకున్నాను. పౌలు గారినండి ఆ రోజు యోధ మతాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఎంతగా ప్రేరేపించారో మీకు తెలియదు కదా. గుర్రం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. ఎవరినైనా నువ్వు కొట్టు, తిట్టు, నీ మీద కేసులు ఏమి ఉండవు, వెనకాల మేము ఉంటాము అని పౌలు గారిని ఎంత దారుణంగా వాడుకున్నారో మనకు తెలుసు కదా. వాటన్నింటినీ వదిలేసుకున్నాడట. అంతకుముందు ఆయనకి ఆస్తి ఉంది, చాలా ఆస్తిపరుడు, ధనం కలిగిన వాడు. దాన్ని వదులుకున్నాడు. యవనస్తుడు, వివాహం చేసుకోవచ్చు, వాటిని వదులుకున్నాడు. కుటుంబం వద్దనుకున్నాడు, వివాహం వద్దనుకున్నాడు, పిల్లలు వద్దనుకున్నాడు, ఎవడు వచ్చిన అధికారాలు వద్దనుకున్నాడు, ఆస్తులు వద్దనుకున్నాడు. అసలు ప్రభు కొరకు ఎంత నష్టపరుచుకునే వాళ్ళని మనం చూస్తామా? మీరు ఆలోచించండి. ఇది సాధ్యపడుతుందా? అంటే నష్టపరుచుకోవటం, ప్రభు కోసం నష్టపరుచుకోవడానికి ఎవరు సిద్ధపడతారు? ఈరోజు భక్తి అంతా ఎలా ఉంది చెప్పండి. ఈరోజు భక్తి అంతా నష్టపరుచుకోవడాలా, లాభాలు కావాలా? అసలు ప్రభు దగ్గరికి వచ్చేది దేనికి చెప్పండి? నష్టం కోసమా, లాభం కోసమా? లాభాల కోసం. దేవుడికి మేము ఇస్తే దేవుడు మాకేమి ఇస్తాడు, అంతేనా? దేవుడి దగ్గరికి వెళ్తే ఎలాంటి వరాలు ఇస్తాడు, దేవుడి దగ్గరికి వస్తే ఏం స్వస్థతలు చేస్తాడు, దేవుడి దగ్గరికి వస్తే ఏమిస్తాడు. లాభాల కోసం దేవుడి దగ్గరికి వస్తారు. మరి పౌలు గారు లాభాల కోసం వచ్చాడా? వచ్చిన తర్వాత నష్టపోయాడట. శరీర సంబంధమైనవన్నీ నష్టపోయి ఆత్మ సంబంధిగా బలపడ్డాను. నేను నా ఆత్మను రక్షించుకోవడానికి సిద్ధపడ్డాను అన్నాడు. నిజంగానండి, దేవుడి కోసం నష్టపోవటంలో వచ్చే ఆనందం మీకు తెలియదు, అది అనుభవించాలి. మన కష్టార్జితం ఏమైనా వేలాది రూపాయలు ఖర్చు అయిపోయి ఒక దేవుడి కార్యక్రమం జరిగి అక్కడ వాక్యం విని అందరూ సంతోషపడుతుంటే, నా కష్టార్జితంతో ఈరోజు దేవుడి మాటలు విన్నారని వచ్చే ఆనందం ముందు, సంతోషం ముందు నిజంగా మనకు జరిగే ఏ నష్టాలుగా అనిపించుకోండి. నేను అదే చెప్తున్నాను ప్రారంభం నుంచి. ఏది మనకి అర్థం అవ్వాలి అన్నా ముందు దాన్ని అనుభవించడం ఆలోచించాలి. ఇప్పుడు మనకి ఏదైనా కొత్త వంటకం పెట్టారనుకోండి, కొత్త వంటకం మనకి పెట్టినప్పుడు మనం ఏమంటాం చెప్పండి? వద్దండి, నాకు అలవాట్లేదండి అంటే ఆ పెట్టేవాడు ఏమంటాడు తెలుసా?
ఒకసారి తిని చూడండి, బాగుంటే తిందురు కానీ లేకపోతే వదిలిద్దరు కానీ అంటారు. ఆ తిన్న తర్వాత టేస్ట్ మనకి నచ్చింది అనుకోండి, తర్వాత నుంచి ఏం చేస్తాం మనమే, ఆ వంటకం చెయ్యండి చాలా బాగుంది అడుగుతాం కదా. అలాగే ప్రభునందు ఆనందించటం నీకు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అప్పటి వరకు నేను ఎన్ని ప్రసంగాలు చెప్పినా, నువ్వు బైబిల్ ఎన్నిసార్లు చదువుకున్నా, అక్కడ ఆయన ఏం చెప్తున్నాడో నీకేం అర్థం అవుతుంది. అలాగే ప్రభు కోసం నష్టపోవటం వల్ల వచ్చే సంతోషము, ప్రభు కోసం నష్టపోవటం వల్ల వచ్చే దేవుడి దీవెన నువ్వు పొందుకోవటం నీకు అలవాటు అవ్వాలి. అప్పుడు కానీ అక్కడ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేవు. ఆయన చెప్తున్నది ఏమి నీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. నేను అదే చెప్తాను, బైబిల్లో ఉన్న మాటలు చదవటం కాదు, ఎక్స్పీరియన్స్ చేయండి, అనుభవించండి, ఒకసారి ట్రై చేయండి. దానివల్ల వచ్చే ఆనందం ముందు మీకు ఇంకేమి చేయాలనిపించదు. దీంట్లో ఈ ఫ్లోలో కంటిన్యూ అయిపోతూ ఉంటారు. అది పౌలు గారికి బాగా అలవాటైపోయింది, అర్థమైపోయింది. ఈరోజు మాకు కాస్త కోస్తో ఆ నష్టపోవటము, ఆ త్యాగము అలవాటైన తర్వాత ఇలా కదా ప్రభు కోసం బ్రతకాలి, ఇది కదా వాళ్ళు ఆనందించింది ఆ రోజు అని మాకు అర్థమవుతుంది. ఈరోజు చిన్నగా వాళ్ళంత చేయకపోయినా ఏదో కాస్త కోస్తో సేవ చేయటం వలన వాళ్ళకు వచ్చిన ఆనందం మేము పొందుకుంటున్నాం ఈరోజు. అది ఎంత బాగా చెప్తున్నాడు అంటే, శరీర సంబంధమైన వాటన్నిటిని నాకు ఏవేవి లాభకరములయ్యుండును అన్నాడు 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములయ్యుండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టపోయాను, దేవుడి కోసం నష్టపోయాను. ఎవడి ప్రపంచంలో ఎవరైనా మేము దేవుడి కోసం నష్టపోయామంటారా? ఎప్పుడైనా డైలాగ్ విన్నారా? వ్యాపారం చేసి నష్టపోయాం అంటారా? మా పిల్లల్ని నమ్మి నష్టపోయామంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వీళ్ళు రోడ్డు మీద పడేస్తారు. అప్పుడు ఏమంటారు అమ్మనాళ్ళు? మేము పిల్లల్ని నమ్మి మేమేమయ్యాం, నష్టపోయామండి. పిల్లల్ని నమ్మి నష్టపోయిన వాళ్ళు, వ్యాపారాలు చేసి నష్టపోయిన వాళ్ళు, అప్పులు ఇచ్చి నష్టపోయిన వాళ్ళు, ఇలా చాలా కేటగిరీలు మనకు తెలుసు. దేవుడి నిమిత్తం నష్టపోయిన వాళ్ళు ఎవరైనా కనపడతారా? బైబిల్లో ఒక ఆయన కనపడతాడండి, లాజరు, దరిద్రుడు అని మనం చదువుకుంటాం కదా. ఆ దారిద్ర్యం ఆయనకి దేవుడి కొరకు త్యాగాలు చేయటం వల్లనే వచ్చింది. అందుకే ఆ దరిద్రుడిని పరదేశకు తీసుకున్నాడు దేవుడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను అని మనం చదువుకుంటాం కదా లూకాసు వార్త 16వ అధ్యాయంలో. అతని జీవితం ఎలా ఉందట? తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, శరీరంలో ఆరోగ్యం లేదు. ఆ స్థితిలో ధనవంతుడు వాకట ఇంటి కూర్చుని, నీ బల్ల మీద పడిపోయి రొట్టె ముక్కలతో నా ఆకలి తీర్చుకుంటాను, కొంచెం రొట్టె ముక్కలు ఇయ్యని అడుగుతున్నాడు. అలాంటి దరిద్రుడు మరణించిన తర్వాత వెంటనే ఎక్కడ కనపడ్డాడు మనకి? ఆత్మ ఎక్కడ కనపడుతుంది? అబ్రహాము రొమ్మున ఆనుకోవటం మనకు కనబడింది. కారణం ఏంటి? శరీరపరంగా నష్టపోయాడు, ఆత్మపరంగా వృద్ధి పొందాడు, తన ఆత్మను తాను రక్షించుకున్నాడు. ఏమండి ఈ మాటలు ఎవరికైనా నచ్చుతాయి? ఈరోజు ప్రసంగాలు, ఇలాంటి ప్రసంగాలు కానీ ఇలాంటి వాక్యాలు కానీ సమాజంలో ఉన్న వాళ్ళకి నచ్చుతాయా? బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎవరికి నచ్చదు. పౌలు గారు నష్టపోయాడు. ఎందుకండి పౌలు గారు మీరు నష్టపోయారంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ఎంత మంచి వివరణ ఇచ్చాడు చూడండి. మీరెందుకండి శరీర సంబంధమైనవన్నీ నష్టపోయారు అంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే 8వ వచనం చూద్దాం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అది దేవుడి జ్ఞానం నాకు కావాలి, దేవుడి జ్ఞానం నాకు కావాలి అని దేవుడి జ్ఞానం కోసం సమస్తము నేను నష్టపోయాను, సమస్తాన్ని నష్టపోయాను. దేవుడి జ్ఞానం కోసం, దేవుడి యొక్క వాక్కుల కోసం, దేవుడి సేవ కోసం, దేవుడి పరిచర్య కోసం, దేవుడి జ్ఞానాన్ని పంచడం కోసం, దేవుడి జ్ఞానాన్ని నేర్చుకోవడం కోసం నేను సమస్తము నష్టపోయాను. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని. అంటే ఇప్పుడు మొత్తం మీద ఇవన్నీ నష్టపోయి ఎవరిని సంపాదించాడట? ఎంత బాగుంది చూసారా? ఎంత బాగుందండి? శరీర సంబంధమైనవన్నీ నష్టపోయి క్రీస్తును సంపాదించాడట. ఎన్నిసార్లు ఎందుకన్నా తెలుసా? నేను మీకు మాట్లాడుతాను, నా వైపు బాగా ఆలోచించండి. క్రీస్తును సంపాదించడం అంటే అర్థం ఏంటి? ఈ సర్వ సృష్టి ఎవరిది చెప్పండి? ఎవరిది? యేసుక్రీస్తుదే. ఆయన్ని సంపాదిస్తే ఈ సృష్టి అంతా ఎవరిది? సంపాదించిన వాళ్ళదే. మీకు డైరెక్ట్గా అర్థమవుతుందో లేదో?
ఆయనకున్న ఈ చిన్న చిన్న పోగొట్టుకుని క్రీస్తును సంపాదించాడట. క్రీస్తును సంపాదించిన తర్వాత ఆయన జీవితం ఎలా ఉంది? పౌలు నీకేం కావాలో చెప్పు నాయన అంటున్నాడు వెనకాలండి క్రీస్తు, అన్నాడా లేదా? సమస్తము విజయాలు పొందుకుంటూ వెళ్ళాడా లేదా? కావలసిన అన్ని చేసుకుంటూ వెళ్ళగలిగాడా లేదా? ఈరోజు డబ్బు సంపాదించడానికి లేదా లోకంలో ఏవో సంపాదించడానికి మనుషులకు ఉన్నంత ప్రేమ క్రీస్తుని సంపాదించడానికి ఉంటుందా? అన్నీ నష్టపోయి క్రీస్తుని సంపాదించాడట. క్రీస్తుని సంపాదించడం వల్ల ఇతనికి వచ్చింది ఏంటంటే సమస్తాన్ని సంపాదించుకున్నట్టే, ఇక అతని ఆత్మను రక్షించుకున్నట్టే, అతని శరీరాన్ని రక్షించుకున్నట్టే. మీకు చూపిస్తాను ఇప్పుడు. క్రీస్తును సంపాదించుకుంటే వచ్చే లాభాలు చాలామందికి తెలియదు. ఇప్పుడు డబ్బును సంపాదించుకుంటే కొంతవరకు డబ్బు ఉపయోగపడుతుందండి, కొన్ని పనులు మాత్రం చేయగలుగుతుందండి. మనకి ప్రాణాంతకమైన రోగం వచ్చింది అనుకోండి, డబ్బు సంపాదించాం, ప్రాణాంతకమైన క్యాన్సరో ఎయిడ్సో వచ్చింది. ఇప్పుడు ఈ డబ్బు పోగొడుతుందా? మీరు బాగా ఆలోచించండి. పోగొడుతుందా? పోగొట్టదు కదా. డబ్బు అనేది జీవితంలో మనిషి అవసరాల కోసం మాత్రమే. దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి నువ్వు డబ్బు ఉన్నా సరే దాన్ని నువ్వేం చేసుకోలేవు. కరోనా టైంలో వీధుల్లో డబ్బులు ఇసిరేశారు, మీరు చూసారు లేదో? వీడియోలు చూసారు? అప్పట్లో పెద్ద పెద్ద కోటీశ్వర్లు డబ్బులు పట్టుకొచ్చి వీధుల్లో ఇసిరేశారు. ఎందుకు? మాకు ఈ డబ్బు ఈ రోగాన్ని తగ్గించలేనప్పుడు, మా ప్రాణాలే పోతున్నప్పుడు ఈ డబ్బు మాకెందుకని డబ్బు విసిరేసిన వాళ్ళని చూసాం. కనుక లోకంలో సంపాదన అనగానే చాలామంది ఆలోచన డబ్బు ఒకటే. కానీ నేను సమస్తాన్ని నష్టపోయి క్రీస్తును సంపాదించాను అన్నాడు. ఈయన ఎంత తెలివైన వాడు అంటే, క్రీస్తును సంపాదించడం వల్ల ఈయనకి ఏం కలిగింది మేలు అంటే, సమస్తాన్ని రక్షించగలిగిన క్రీస్తు, సర్వశక్తిమంతుడైన క్రీస్తు పాదాల చెంతకి పౌలు గారు వెళ్ళిపోయాడు. అది ఎంత బాగా చెప్తాడంటే తర్వాత 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు అగపడు నిమిత్తము. 10వ వచనం అంటలం చేసుకోండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణము విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. ఎంత బాగా చెప్పాడండి. ఇంతకీ మీరు క్రీస్తుని ఎందుకు సంపాదించారయ్యా, సమస్తాన్ని ఎందుకు పోగొట్టుకున్నారయ్యా అంటే ఆయన అంటున్నాడు, ఏ విధము చేతనైనాను మృతులలో నుండి నాకేం కలగాలి? పునరుత్థానం. చచ్చిపోయిన తర్వాత బ్రతికించగలిగిన శక్తి ఒక్క క్రీస్తు దగ్గరే ఉంది. ఆయన్ని సంపాదించాలి. లోకంలో అప్పుడప్పుడు నాకు నవ్వు వస్తుందండి. వాళ్ళు ఏదో పెద్ద తెలివైన వాళ్ళుగా, లోకానికి ఏదో మంచి చెప్తున్న వాళ్ళుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ మాటలు చూస్తుంటే నవ్వు వస్తూ ఉంటుంది నాకు. చాలామంది ఏం చెప్తారంటే, ఒరే ఏదైనా సాధించాలరా చచ్చిపోయేలోపు అంటారు. ఏం సాధించాలరా అంటే, చచ్చిపోయేలోపు నలుగురిని సంపాదించాలరా అంటాడు. ఏం చేయాలట? చచ్చిపోయేలోపు నలుగురిని సంపాదించాలి. ఎందుకురా నలుగురిని సంపాదించడం అంటే, వాళ్ళే కదా నీ పాడి మోయాలంటాడు. ఇప్పుడు ఈ సంపాదించిన నలుగురిని దేనికోసమట? పాడి మోయటం కోసమట. నేను మాట్లాడుతానండి, చచ్చిపోయిన తర్వాత పాడి ఎవడ మోస్తే ఏంటి, మోయకపోతే ఏంటి? ఎవడ చూడొచ్చాడు? ఇప్పుడు బతుకు ఈ చచ్చిపోయినట్టు ఏమన్నా చూడొస్తాడా? ఎవడ మోస్తున్నాడు? లాజిక్ మిస్ అయ్యారు ఇక్కడ. ఎవడు మోస్తున్నాడో చచ్చిపోయిన వాడు ఏమైనా చూస్తాడా? చూడ్డం. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత శవాన్ని మోయడానికి సంపాదించినోడే రావాలా? రోడ్డు మీద ఉన్నోడు పడేట పట్టుకెళ్ళి? శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆత్మ జీవింపజేసే ఆత్మను రక్షించగలిగిన శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తుకే ఉంది. కనుక ఏ విధంగా ఏ నష్టపోయినా పర్వాలేదు, నేను క్రీస్తును సంపాదించి నా ఆత్మను రక్షించుకోవాలి అని సమస్తాన్ని నేను పెంటగా నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఎంత బాగా చెప్పాడండి. అంటే పౌలుకు అర్థమైన జ్ఞానం ఈరోజు క్రీస్తును నమ్మాము, మేము క్రైస్తవులం అనుకుంటున్న వాళ్ళకి అర్థమైందా? ఈ జ్ఞానం అర్థమైందా? మీరు చెప్పండి. ఈ విషయం అర్థమైందా? పేరుకు క్రైస్తవులు, పేరుకు బోధకులు, పేరుకి మేము బాప్తీసం తీసుకున్న 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దేనికి? దేనికి? అసలు విషయం అర్థం కానప్పుడు, ప్రభు కొరకు ఎలా బ్రతకాలో అర్థం కానప్పుడు ఎంతకాలం భక్తి చేసి ఏం ఉపయోగం చెప్పండి? భక్తి చేసి ఏం ఉపయోగం? నేను సమస్తము నష్టపరుచుకుని క్రీస్తును సంపాదించుకున్నాను.
మేము వ్యాపారం చేసి లాభాలు సంపాదించి ఇల్లు సంపాదించుకున్నాం అంటారు, పొలవలు సంపాదించుకున్నాం అంటారు. కొంతమంది మేము యాక్టింగ్ చేసి మనుషులు సంపాదించుకున్నాం అంటున్నారు, అంతే కదండి. కొంతమంది మేము అవార్డులు సంపాదించుకున్నాం అంటారు, కొంతమంది వ్యక్తిగతంగా పేరు సంపాదించుకున్నాం అంటారు. కానీ పౌలు గారు ఇవి ఏమి సంపాదించుకోలేదు. ఏం సంపాదించుకున్నాడట? క్రీస్తుని సంపాదించుకున్నాడు. ఆ సంపాదించుకోవడానికి ఆయన చాలా నష్టపోయాడు. ఆ నష్టం వల్ల ఆయనకు వచ్చిన ఉపయోగం ఏంటంటే, నేను మృతులలో నుండి పునరుత్థానానికి సిద్ధపడ్డాను, అర్హుడుగా మారిపోయాను క్రీస్తుని సంపాదించి అన్నాడు. అంటే ఇప్పుడు బాగా వినండి, టోటల్గా ఇప్పుడు పిలిపిలికి పత్రిక రాసి సంఘాన్ని దేనికి సిద్ధపడమన్నాడు చెప్పండి పౌలు గారు? పునరుత్థానానికి సిద్ధపడండి, మీ ఆత్మను రక్షించుకోవడానికి సిద్ధపడండి, దానికోసం ప్రభు కోసం నష్టపోండి, మీకున్నవి వదులుకోండి, ఆయన సేవలో ఉండండి, ఆయన పనిలో ఉండండి. అప్పుడు మీకు చక్కగా మృతులలో నుండి పునరుత్థానం మీకు కలుగుతుంది అంటాడు. ఈ అధ్యాయం అంతానంటే మీరు చదవాలి. చదివితే అసలు మీరు పునరుత్థానం గురించి, క్రీస్తును సంపాదించుకొని ఆత్మను రక్షించుకోవడానికి మీరు ఎందుకు బతకాలి అంటే అసలు విషయాన్ని ఓపెన్ చేస్తారండి. ఎక్కడ మీరు అలా మీరు తర్వాత సంగతులు నెమ్మదిగా చదువుకోండి, అవన్నీ మీకు అర్థమైపోతాయి. 16వ వచనానికి వెళ్దాం. 16వ వచనం లేదా 17వ వచనానికి వెళ్దాం. 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోనండి. చూసారా, చాలాసార్లు చెప్తారండి ఈ మాట. మీరు నన్ను పోలి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి. 17వ వచనం. మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూసుకొనండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఎందుకు చెప్తున్నాడు మధ్యలో ఇదంటే, మీరు నన్ను చూడండి, నాలా మాదిరిగా పెట్టుకొని ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళని మీరు చూడండి, ఎవరిని పడితే వాళ్ళని చూడకండి. ఎందుకంటే మీలోనే అనేకులు ఎవరున్నారట? శిలువకు శత్రువులు ఉన్నారు. వాళ్ళ సంఘంలోకి వచ్చింది ఆత్మలు రక్షించుకోవడానికి కాదు. దేనికి వచ్చారో తెలుసా? వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. శరీర సంబంధమైన ఆశలతో సంఘంలో ప్రవేశించిన వాళ్ళు ఉన్నారు. శరీర సంబంధమైన ఆశలతో సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. శరీర సంబంధమైన ఆశలతో మేము సేవకులమని చాలామంది అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటే మీకు ఒక ఇన్సిడెంట్ జ్ఞాపకం చేస్తాను. ఆ మధ్యకాలంలో నేను క్రైస్తవ బోధకుడిని, నేను క్రైస్తవ పోరాట యోధుడిని అని ఒక అతను బాగా చెప్పుకునేవాడు అండి, బిల్డప్ ఇచ్చేవాడు బాగా. ముందు నేను సేవకుడిని అన్నాడు, తర్వాత మళ్ళా నేను ఏదో పార్టీ పెడుతున్నాను, నాదొక పార్టీ అని. అభినయ్ దర్శన్ అని ఒక అతని గురించి విన్నారా మీరు? నాకు డబ్బులు పంపండి, నేను సేవకుడిని, నాకు డబ్బులు పంపండి అని స్కానర్లు వేసేసాడు, ఫోన్పే వేసేసాడు, గూగుల్ పే వేసాడు అని. చివరికి తీరా సేవ ఏంటి అని చూస్తే యాక్టింగ్ చేసి నాకేదో యాక్సిడెంట్ జరిగిపోయిందని చెప్పి యాక్టర్లను పెట్టుకుని యాక్టింగ్ చేసి పోలీస్ స్టేషన్లో కేసులో ఇరుక్కున్నాడు. మీరు చూసారు కదా, అదంతా వార్తల్లో వచ్చింది. ఇప్పుడు అతనికండి ప్రతి నెల 1,40,000 పంపిస్తున్నారట డబ్బులు ప్రజలు సేవ చేయని. ఎంత పంపిస్తున్నారు? 1,40,000. ఏ సేవ చేస్తున్నాడు చెప్పండి? బైబిల్ వచ్చా? ఆత్మలను ఏమైనా రక్షిస్తున్నాడా? సంఘాలు ఏమైనా కడుతున్నాడా? సువార్త ఏమైనా చెప్తారంటే ఏమీ లేదు. జల్సా. అలా జల్సాలకు అలవాటు పడి క్రీస్తును లేదా సేవను బ్రతకడానికి ఒక మార్గంగా పెట్టుకున్న వాళ్ళు మనలో చాలామంది ఉంటారు. వాళ్ళు మీరు కనిపెట్టుకోవాలి. 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సుంచుచున్నారు. ఇది ఆయన ప్రాబ్లం. ఇందుకే ఈ సంఘంలోకి వచ్చి మేము క్రైస్తవులమైన పేరు చెప్పుకుంటూ వాళ్ళ మనసంతా దేని మీద ఉందట? భూ సంబంధమైన వాటి మీద తమ మనస్సు పెట్టుకున్నారు. వాళ్ళకి ఎప్పుడు కడుపు. అంటే అర్థం ఏంటి తెలుసా? శరీరం గురించి ఆలోచిస్తారు. శరీరానికి తిండి, ఈ శరీరానికి బట్ట, ఈ శరీరానికి డబ్బు, ఈ శరీరానికి బంగారం. ఇక వాళ్ళ జీవితం అంతా సంఘానికి వచ్చి శరీరం 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 భూ సంబంధమైనవి, శరీర సంబంధమైన వీటి అందే మనసు ఉంచుతారు. వాళ్ళ గురించి నేను ఏడుస్తున్నాను అన్నాడా? ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆత్మజ్ఞానం అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పరలోకం వెళ్ళాలని అర్థం కావటం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రభువుని ఎలా సేవించాలో అర్థం కావటం లేదు. వాళ్ళ విషయంలో నాకు ఏడుపు వస్తుంది. మీరు మాత్రం అలా ఉండకండి. మన పౌరస్థితి ఇప్పుడు చెప్తాడు మీరు వాళ్ళలా ఉండొద్దని ఎందుకు చెప్తున్నాడంటే 20లో మన పౌరస్థితి పరలోకమందున్నది అని. మన పౌరస్థితి పరలోకమందున్నది అంటే అర్థం ఏంటో తెలుసా?
అసలు సిసలైన పౌరసత్వం, శాశ్వతమైన పౌరసత్వం మనుషులకి ఎక్కడుందట? పరలోకం. నువ్వు అక్కడే శాశ్వతంగా ఉండాలి. నీ ఇండియా పౌరసత్వం అయినా, అమెరికా పౌరసత్వం అయినా, ఏ దేశానికి సంబంధించిన పౌరసత్వం అయినా 60-70 ఏళ్ళే ఉంటుంది. నువ్వు చనిపోతావు, నీ పౌరసత్వం కూడా ఏమైపోద్ది? రద్దయిపోద్ది. కానీ అసలు సిసలైన మన పౌర స్థితి, పౌరసత్వం, మన హక్కు, మీకు ఇంకా లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మీ ఎలక్షన్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, అన్ని పర్మనెంట్ కార్డులన్నీ ఎక్కడ ఉన్నాయి? పరలోకంలో ఉన్నాయి. అక్కడ ఉన్నాయి పర్మనెంట్ కార్డులన్నీ. అక్కడేముంది మీ పేరు, అక్కడేముంది మీకు ఇల్లు. అక్కడ ఇల్లు ఉందని చెప్పాడు యేసు ప్రభు. పరలోకములో మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను అంటే మన పర్మనెంట్ హౌస్ ఎక్కడుంది? పరలోకంలో. హౌస్ అక్కడే ఉంది, మన పేరు అక్కడే ఉంది, మన జీవితం అక్కడే ఉంది. మరి మన లోకంలో ఏం చేస్తున్నాం? ఈ లోకంలో ఏం సాధిస్తాం? కనుక ఈ సంగతి అర్థమైన నేను ఈ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి నష్టంగా పెంటగా ఎంచుకున్నాను. నేను పరలోకానికి సిద్ధపడుతున్నాను. మీ పౌరస్థితి కూడా పరలోకంలోనే ఉంది. మీరు పరలోకం రావడానికి ప్రార్థన చేసుకోండి. పరలోకం రావాలి అని క్రియలు చేయండి. పరలోకంలో బ్రతికేంత మంచి విశ్వాసంలోకి రండి, భక్తిలోకి రండి. అలా జీవించడం అలవాటు చేసుకోండి. నన్ను చూడండి, నన్ను పోలి నడుచుకోండి. నేను ఈ శరీర సంబంధమైనవన్నీ వదులుకున్నాను పరలోకం కోసం. మీ సంగతి ఏంటి అన్నాడు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అసలు నిజంగానండి ఒక్క మాట, ఇది ఇప్పుడు ఎలాంటిది అంటే అమృతం అనమాట ఈ మాట. మీరు 60-70 ఏళ్ళు ఉండే ఈ శరీరం కోసం బ్రతుకుతున్నారు కదా, దేవుడు మీకు ఇష్టమైన ఈ శరీరాన్ని కూడా ఏమీ విడిచిపెట్టడు. ఈ శరీరాన్నే ఆత్మ సంబంధమైన శరీరంగా మారుస్తాడు. అలా దేవుడు మార్చి ఈ శరీరాన్నే పరలోకం తీసుకుని రావాలి అంటే ముందు ఈ శరీర సంబంధమైన ఆశలన్నీ చంపుకొని పరలోకం కొరకు బ్రతకడం ప్రారంభించండి. ఇప్పుడు ఎంత బాగుంటుంది కింద మాట అంటే, బాగా చూడాలి అందరూ. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. సమస్తమును తనకు లోబరచుకొనజాలిన శక్తిని బట్టి. యేసుక్రీస్తుల వారికి ఏం శక్తి ఉందట? సమస్తాన్ని తనకు లోపరుచుకోగలడు. అది యేసుక్రీస్తుల వారి శక్తి. సమస్తాన్ని తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఇది చూసిన తర్వాత అంటే నాకు వచ్చిన ఆనందం మామూలు కదండి. ఈ శరీరం ఎలా మారిపోద్దట? ఈ శరీరమే ఎలా మారుతుందట? మహిమా శరీరానికి సమరూపమైన మహిమా శరీరంగా మారిపోతుందట. అలా మార్చగలిగిన శక్తి ఎవరికి ఉంది? యేసుక్రీస్తుకి. మీకు మాట్లాడుతాను. ధనవంతుడండి. మీకు ఎవరు ఎగ్జాంపుల్ చెప్పాలి? కోట శ్రీనివాసరావు గారు చచ్చిపోయారు. అందరికి తెలుసా మీకు? సినిమా యాక్టర్ కోట శ్రీనివాస్ చచ్చిపోయాడండి. చచ్చిపోవడానికి ఆయన డబ్బులు ఉన్నాయా లేదా? ఉన్నాయా? ఉన్నాయి కదా. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారిని ఎక్కడైతే పాతేశారో అక్కడ తవ్వేమనుకోండి, అక్కడ ఏం కనపడుతుంది? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే ఆయన దేహం ఏమై ఉంటుంది? మట్టిలో కలిసిపోయి ఉంటుంది, కుళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ మట్టిలో కలిసిపోయిన ఆ దేహాన్ని ఎవరైనా తిరిగి లేపగలరండి? మళ్ళీ మీరు బాగా ఆలోచించండి, తెలుగుగా ఆలోచించండి. తిరిగి తీసుకురాగలరా? అది మరలా దేహంగా మారే అవకాశం ఉందా? ఆ శక్తి భూమి మీద ఉన్న దేనికైనా ఉందా? సైన్స్కి లేదు, వైద్యానికి లేదు, మందులకి లేదు, అధికారానికి లేదు, మనిషికి లేదు. అసలు ఏ శక్తి కూడా మట్టిలో కలిసిపోయిన దేహాన్ని మరలా బ్రతికించడం అనేది సాధ్యపడదు. అక్కడ ఆయన ఒక పదం ప్రయోగించాడు, మీకు అర్థమైందో లేదో. సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి అంటే యేసుక్రీస్తుల వారికి ఉన్న సూపర్ పవర్స్ చెప్తున్నాడు ఆయన. చచ్చిపోయిన దేహాన్ని, మట్టి దేహాన్ని, మట్టిలో కలిసిపోయిన మన దేహాలను, మన మట్టి బొమ్మలను మహిమా రూపాలుగా మార్చగలిగిన శక్తి ఉందట ఆయనకి. ఎవరికి? యేసుక్రీస్తుకి. సో నేను ఆ శక్తి కలిగిన యేసుక్రీస్తుల వారిని సంపాదించుకోవడం కోసం నష్టపోయాను. నా జీవితాన్ని పరంగా పెట్టాను, సేవలో ఉన్నాను, నా ఆత్మను రక్షించుకుంటాను, నా శరీరాన్ని మహిమా శరీరంగా మార్చుకుంటాను, శాశ్వతంగా ఉండే పౌరసత్వంలోనికి నేను వెళ్ళిపోతాను. మీరందరూ కూడా సిద్ధపడండి అని ఈ 3వ అధ్యాయాన్ని ముగించండి. ఎంత బాగుందండి. అసలు మీకు ఎలా ఉన్నాయి ఇవన్నీ చదువుతుంటే?
అసలు ఇవన్నీ వింటుంటే అసలు అసలు సంఘం ఎలా ఉండాలని కోరుకున్నాడు, ఆయన ఎలా ఉన్నాడు. ఈ రోజు బయట ఉన్న సంఘాలు మీరు ఆలోచించండి. మీకు ఇంకా బాగా కావాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే నా ప్రసంగం అయిపోయిన తర్వాత పక్కన ఏదైనా చర్చ్ ఉంటే వెళ్ళండి. దేవుడు నిన్ను దీవించును గాక అంటాడు అంతే ప్రతి వారం. అంతేనా? ఇవేమని చెప్తారండి? పరలోకం కోసం సిద్ధపడండి, ఇది మట్టి అండి, మహిమ దేహం అండి, పరలోకం కొరకు నష్టపోదామండి, సేవ చేద్దామండి, దేవుడు పనిలో ఉందామండి. ఎవరు చెప్తారండి? మళ్ళా చెప్తున్నాను, సత్య సంబంధమైన బోధ మనకు దొరికింది దేవుడు మహాకృప వలన. ఈ బోధలో చివరి వరకు నిలబడదాం, నష్టపోదాం, శ్రమ పడదాం, అలసిపోదాం, అంతిమంగా మనం పౌలు గారుల పరలోకాన్ని సంపాదిద్దాం. అలా ఎప్పుడు కూడా నేను పౌలు గారిలా సంపాదించాలి, నేను నష్టపోవాలి, నేను చెయ్యాలి, నేను అలసిపోవాలి, పౌలు గారిలా నాకు పరలోకం కావాలి అన్న ఆశ మనందరిలోనూ కలగాలి. అది 3వ అధ్యాయం ముగింపు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ పిల్లలు మీ వాక్యాన్ని లోతుగా నేర్చుకుంటున్నారు. మాకు కలిగిన ఈ జ్ఞానాన్ని బట్టి, మాకు నేర్పిస్తున్న ఈ జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నిజంగా ఒకనాటి భక్తి, ఒకనాటి విశ్వాసం పరలోకానికి ఖచ్చితంగా చేర్చేదిగా ఉంది. వాళ్ళ క్రియలు అలా ఉన్నాయి. ఈరోజు మా క్రియలు ఎక్కడాగిపోయాయి, మా జీవితం ఎక్కడాగిపోయింది. మమ్మల్ని మేము పరిశీలించుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. సమస్తాన్ని నష్టపరుచుకుని క్రీస్తును సంపాదించుకుని పరలోకానికి సిద్ధపడుతున్నాను అన్న పౌలు గారి భక్తిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన ఈ మాటల్లో ఉన్న మహాశక్తిని మీ పిల్లలు గ్రహించి బ్రతుకున్నట్లు కృప చూపండి. క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.